అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా మనకి పైలట్ ప్రాజెక్ట్ గా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరిగిందండి. ఆ పెన్షన్ల వెరిఫికేషన్ లో మొత్తం 563 పెన్షన్లు అయితే మనకి అనధికారికంగా తీసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది. బోగస్ పెన్షన్లుగా వారందరికీ కూడా నోటీసులు ఇవ్వడం అయితే జరిగిందండి. సో వాళ్ళు ఎవరైనా సరే నోటీసులు తీసుకోపోయినా లేకపోతే వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోయినా సరే పెన్షన్దారులను హోల్డ్ లో పెట్టడానికైతే ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగిందండి. ఆ సర్క్యులర్ ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు. అది ఇంగ్లీష్ లో ఉంది. నేను మీకు దానిని తెలుగులో అయితే తెలియజేస్తానండి దాని పూర్తి వివరాలను. ముఖ్యంగా వచ్చేసి ఇది మనకి ఈ అన్ని విభాగాలు అంటే సంక్షేమ మరియు అభివృద్ధి ప్రభుత్వం నుండి తీసుకునే సంక్షేమ పథకాలకు సంబంధించిన వాటిలో ముఖ్యమైనది మనకి పెన్షన్ అండి. ఇది పేదలందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో అయితే దీన్ని అయితే చేపట్టడం జరిగింది. ఈ పెన్షన్ అనేది సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలను కష్టాల నుంచి ముఖ్యంగా వృద్ధులు, బలహీనులు, వితంతువులు, వికలాంగులకు మొదలైన వారి కష్టాలు తీర్చడానికి అలాగే వారు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకైతే ప్రధానంగా ఈ సంక్షేమ కార్యక్రమాన్ని అయితే గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఇందులో అర్హులైన వ్యక్తులకు పింఛన్ అందేలా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అనర్హులకు కూడా పింఛన్లు అందకుండా చూడడం కూడా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ఎప్పుడైతే మనకి అర్హులకు ఇస్తున్నారో అలాగే అనర్హులను కూడా గుర్తించి వారికి తీసివేయడం కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన మొట్టమొదటి చర్య. ఎందుకంటే అనర్హులకు తీసుకుంటే అర్హులు ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సో దీనికి సంబంధించి మనకి ప్రతి జిల్లాలో ఒక గ్రామ వార్డు సచివాలయంలో పైలట్ గా ఒక వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇందులో 563 పెన్షన్లే అంటే మొత్తం 11,000 పెన్షన్లో 5,063 పెన్షన్లు అయితే 5% అంటే 100 లో 5% పెన్షన్లు అయితే అనధికారంగా తీసుకున్నట్టయితే గుర్తించడం జరిగిందండి. ఇందులో పట్టణ పేదరిక నిర్మూలన సెర్ప్ పథకం మార్గదర్శకాల ద్వారా పెన్షన్ యొక్క అర్హతను ధృవీకరించారండి. అయితే చాలా మట్టుకు వాళ్లలో అనర్హులు ఉన్నారని గుర్తించడం జరిగింది. ఈ అనర్హుల పెన్షన్ జాబితాలను ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ గా లాగిన్ లో అయితే వచ్చాయండి. వీళ్ళందరికీ కూడా సిస్టమ్ నుంచి WA ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అలాగే డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు అవి అన్ని కూడా ప్రింట్అవుట్ తీసి వాళ్ళు మనకి పెన్షన్ కి సంబంధించి ఎవరైతే అనర్హులుగా గుర్తించారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు నోటీస్ తీసుకోపోయినా సరే మేము నిర్ణీత గడువు అంటే కొంత టైం ఇస్తారు కదా, ఆ టైంలోగా వాళ్ళు సమాధానం చెప్పకపోయినా ఆ పెన్షన్ హోల్డ్ లో ఉంచబడుతుంది. వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వడం జరగదు. సో వారు మేము పెన్షన్ తీసుకోవడానికి అర్హులము అని తెలిపే సర్టిఫికెట్ అయితే ఇవ్వవలసిన అవసరం అయితే ఉందండి. సో ఒకవేళ మీరు నిజంగా అర్హులు అనుకుంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ని మీరు సచివాలయ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గానీ డిజిటల్ అసిస్టెంట్ ని గానీ మీరైతే అందించవలసిన అవసరం ఉందండి. మనకి పట్టణాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ అలాగే మనకి పట్టణాల్లో అయితే వెల్ఫేర్ అసిస్టెంట్, మనకి గ్రామాల్లో అయితే ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ కలిపి ఒకరే ఉంటారండి. ఆయనకైతే ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మీరు ఎవరైనా అర్హులు అనుకుంటే ఆయనకైతే తగిన ధృవీకరణ పత్రాలను అయితే అందించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.